ॐ यथाग्नेर्दाहिका शक्तिः रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपां तां शारदां ప్రణమామ్యహం. ఈరోజు శ్రీ శారదాదేవి జీవన సరళి వేదాంత మృదు రవళి అన్న టాపిక్ పైన మనం ఈరోజు తెలుసుకుందాము. వేదాంతం అంటే మన భారతదేశం యొక్క అతి ఉన్నతమైనటువంటి ఆదర్శం అన్నమాట. వేదాంతం అంటే అతి ఉన్నతమైనటువంటి మానవ జీవితంలో కలిగేటటువంటి ఒక అనుభూతి. వేదాంతం అంటే మన పుస్తకాలు కాదు, అంటే వేదాల్లో ఏదైతే చెప్పారో సారము దాన్ని వేదాంతం అంటారు. అయితే అది ముఖ్యంగా ఏంటంటే అనుభూతి. ఈ ప్రపంచం అంతా ఒక్కటే అని అనుభూతి, దాన్ని వేదాంతం అంటారు. ఆ అనుభూతి కలిగితే మనిషిలో ఏ విధమైన మార్పు వస్తుంది? వేదాంతము అనే అనుభూతి కలిగితే మనిషిలో ఎటువంటి మార్పు వస్తుందంటే ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం అనే భావం కలుగుతుంది. ఎలా అయితే మన కుటుంబంలో ఇది వీళ్ళు మనవాళ్ళు అనుకోవడానికి మనకు కష్టమే అనిపించదు, కానీ ఈ అనుభూతి కలిగితే ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అనే అనుభూతి కలుగుతుంది. వసుధైవ కుటుంబకం అంటారు. అలాగే ఈ ప్రపంచం అంతా ఎక్కడైతే ఏకసూత్రంతో బంధించబడిందో దాని యొక్క రహస్యం మనకు తెలుస్తుంది వేదాంత అనుభూతి కలిగితే కనుక. విశ్వం భవతి ఏకనీడం అని మన ఉపనిషత్తుల్లో వాక్యం ఉంది. ఈ మొత్తం ప్రపంచం అంతా, చరాచర ప్రపంచం అంతా ఎక్కడైతే ఒకే చోట నివసించగలదో అదే భగవంతుడు, ఇంకేం కాదు. సో అనుభూతిని మనము అనుభవించగలుగుతాము. దీనిని ఆధారంగా చేసుకొని శ్రీరామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే దీన్నే శివజ్ఞానం అంటారు. అన్ని చోట్ల కూడా భగవంతుని దర్శించడం, అది శివజ్ఞానం. శివజ్ఞానం అంటే భగవంతుని జ్ఞానం కలిగిన తరువాత ప్రపంచం పైన నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది రామకృష్ణ పరమహంస చెప్పేవారు. జీవసేవ, శివజ్ఞానంతో జీవసేవ చేయాలి. అంటే మనం మారాలి. అంటే వేదాంత అనుభూతి కలిగిందంటే మనిషిలో కంప్లీట్గా మార్పు వస్తుంది. ఎటువంటి మార్పు వస్తుందంటే అటువంటి మనిషి వాళ్ళు ఎవరికి భయం కలగదు. అలాగే వాళ్ళు కూడా, ఆ మనిషి కూడా ఎవరికి భయపడరు. అంటే ప్రపంచం అంతా ఒకటే ఉంది అన్నప్పుడు మనకు భయం ఏం కలుగుతుంది? సో అందుకని ఏంటంటే ఇది మనకు ఒక చిహ్నం ఏంటంటే ఎవరు కూడా మనకు భయపడరు, చాలా ఈజీగా మన దగ్గరికి వస్తారు. అందరూ కూడా భయం అన్నది కంప్లీట్గా పోతుంది. అలాగే వాళ్ళలో కోరికలు ఉండవు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎవరిని ఎప్పుడు ఏ విధమైన అపకారం వాళ్ళు చేయలేరు. ఒక్కసారి అది జరిగితే కనుక ఎవరికి తలుచుకున్నా సరే వాళ్ళు అపకారం చేయలేరు. సో ఇది వేదాంత అనుభూతి కలిగితే మనిషిలో కలిగేటువంటి మార్పులు ఇవన్నమాట. అంటే ఇటువంటి అనుభూతి కలిగిన తరువాత మనము మనుషుల్ని సేవించాలి. కేవలం కూర్చొని గుహలో కూర్చోవడం కాదు. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పింది ఏంటంటే శివజ్ఞానంతో జీవసేవ చేయాలి. చాలామంది సేవ చేస్తూ ఉంటాం ఇక్కడ, కానీ మనం ఏం చేస్తాం, మనలో ఒక అహంకారం ఉండిపోతుంది అక్కడ. అది ఉండకూడదన్నమాట. అందరూ కూడా భగవంతుని స్వరూపులు. అంటే నాలో ఏ విధమైనటువంటి అహంకారం కలగకూడదు ఏ పని చేసినా సరే. సో ఇవన్నీ లక్షణాలు ఇందులో చూడండి. కొన్ని మీకు బేసిక్గా మౌలికంగా కొన్ని సూత్రాలు వేదాంతం అంటే ఏంటో చెప్తాను. అంటే వేదాంతంలో ఏం చెప్తాను, వేదాంతం అంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సారం అది. అందులో ఏం చెప్పారంటే మొట్టమొదటిది ఈ ప్రపంచం వెనుక ఉన్నటువంటి సత్యం ఒకటే, ఏకమేవ అద్వితీయం అంటారు. ఇక రెండవది ఏంటంటే ఆ సత్యం ఎటువంటిది, అది ఒక్కటే ఉంటుంది, అది చాలా పవిత్రమైనది. ఆ సత్యమే చాలా పవిత్రమైనది అనమాట. అంటే అందులో కల్మషం ఉండదు, మలినం ఉండదు ఆ సత్యం. అట్లాగే అదే అన్నిటికన్నా కూడా గొప్పది ఈ ప్రపంచంలో, అది అన్నిటా వ్యాపించి ఉంది. ఇది ఈ సత్యం యొక్క స్వభావం. రెండవది. మూడవది ఏంటంటే ఆ సత్యం నువ్వే, ఎక్కడో లేదు. మూడవది తత్వం అసి. ఇదంతా వేదాంతంలో చెప్పినటువంటి విషయాలు. ఈ ప్రపంచం వెనుక ఒకటే సత్యం ఉంది, ఆ సత్యం ఎల్లవేళలా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, అది నువ్వే. మూడవది. ఇక నాలుగవది ఏంటంటే అటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అలా ఉంది, సత్యం ఉంది, అన్ని వేళ నాలో ఉందని కూర్చుంటే లాభం లేదు. సో ఆత్మానం జానత అన్యావాచో విముంచత. ఆత్మానం అంటే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం మనిషి యొక్క ధర్మం.
మన రోజు మన పని మధ్యలో ఎప్పుడు కూడా భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి వ్యాకులత లోపల మనకు ఉండాలి. అది 4వది. మనకి ఋషులు చెప్తున్నారు, ఇది మనకి జీవన విధానం ఎలా ఉండాలి, మనిషి జీవన విధానం అనేది మనకు చెప్తున్నారు. సో 4వది అటువంటి ఆత్మతత్వాన్ని, భగవంతుని తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇక 5వది ఏంటంటే, మనం చాలామంది భగవంతుని మార్గంలో ఉన్నాము, కానీ మనకు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా భగవంతుడు అనుభూతి కలగవచ్చు. కానీ మనం అందరూ కూడా ఒకే భగవంతుడిని చేరుకుంటున్నాము అనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనకి విభేదాలు రావు. శైవులు, వైష్ణవులు, శాక్తులు ఇటువంటి విభేదాలు రావు. మనకి ఇష్టం వచ్చిన పథంలో మనం ముందుకు వెళ్తూ ఒకే సత్యాన్ని మనం చేరుకుంటున్నాము. మీరు వేరే వేరే మాటలతో పిలవవచ్చు, వేరే వేరే పేర్లతో మీరు పిలవవచ్చు. అది ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చెప్పి మన ఉపనిషత్తు వాక్యం అన్నమాట. అయితే ఉపనిషత్తులు మన ఋగ్వేదంలో ఉంది, అది సత్యం ఒక్కటే, అందరూ అన్ని పేర్లతో పిలుస్తారు, అన్ని భావాలతో కొలుస్తారు అన్నది ఉంది. సో ఈ 5 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 మనం గుర్తుపెట్టుకున్నప్పుడు శారదాదేవి జీవితంలో ఇవన్నీ ఏ విధంగా మనం ఈరోజు చెప్పుకుంటున్నది ఏంటంటే, అమ్మ యొక్క ప్రతి జీవితంలో ప్రతి అడుగు కూడా ఈ వేదాంత సత్యాన్ని మనకు ప్రతిబింబింప చేస్తుందన్నమాట. అమ్మ ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా మీరు ఒకసారి చూస్తే దాని వెనుక ఈ సత్యం, నిగూఢమైనటువంటి ఈ అనుభూతి నుంచి అమ్మ ఏ పనైనా చేశారు. అది ఈరోజు మనం చర్చించుకునే విషయం అన్నమాట. ఇది అమ్మ జీవన సరళి వేదాంత మృదు రవళి. మృదు రవళి అని ఎందుకన్నానంటే, రవళి అంటే శబ్దం, మృదు అని ఎందుకన్నానంటే ఎవరికి తెలియదు అసలు ఆ గొప్ప జీవితం, అంత గొప్ప జీవితం అమ్మ జీవితం ఎవరికి తెలియదు. అందుకనే మృదు అనమాట. బాగా మీరు చాలా సైలెంట్గా ఉండి వింటేనే అమ్మ యొక్క జీవితం అర్థమవుతుంది మనకి. సరే, ఇప్పుడు అమ్మ జీవితాన్ని చూడండి. శారదాదేవిని చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు. చాలామందికి ఒక 90% మందికి శారదాదేవి జీవితం అంటే ఏంటో తెలియదు అసలు. శారదాదేవి తెలుసా? భారతీయుల్లో చాలామందికి శారదాదేవి అంటే ఎంతమందికి తెలుసో అడగండి. తెలియదు ఎవరికి. ఎందుకంటే ఆవిడలో ఎక్కడ గొప్పగా కనిపించేవేం లేదు కదా, మనకు ఆడంబరంగా కనిపించే ఏ విషయమూ లేదు. అందువల్ల చాలామందికి ఆ జీవితం గురించి అసలు తెలీదు. అదొకటి చూడండి. నేను చెప్పేది ఏంటంటే, అమ్మలో ఉండేటువంటి డైమెన్షన్స్, ఎన్ని రకాలు, ఎన్ని స్థాయిలు ఉన్నాయి అమ్మలో, కొంతమందికి తెలియదు. సరే, కొంతమంది చదివిన వాళ్ళకి ఎంతవరకు తెలుసు అంటే, శ్రీ రామకృష్ణ పరమహంస భార్య అంతవరకు తెలుసు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి అర్థం చేసుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, కేవలం భార్య కాదు, భార్య కంటే కొంచెం చాలా ఉత్తమ స్థాయిలో ఆవిడ ఉన్నారనమాట. కేవలం భార్య కాదు అన్న విషయం మనకి ఇక్కడ తర్వాత డివైన్ కన్సార్ట్ అంటారు, ఒక సహధర్మచారిణి ఆవిడ అన్నది కొంచెం అర్థమవుతుంది. ఇంకొంతమందికి ఎలా అర్థం చేసుకుంటారు, మన ఈ సాంప్రదాయకంగా ఉన్న వాళ్ళందరూ కూడా శారదాదేవి అంటే భర్త ఎలా ఏమి చెప్తే అది చేసింది ఆవిడ. పాపం ఏ రోజు కూడా ఆయనకు ఎదురు చెప్పలేదు. ఎన్ని కష్టాలు పడినా ఆవిడ పతివ్రత. మన సమాజంలో ఏంటంటే పతివ్రత అంటే చాలా గొప్ప. చాలామంది ఏమంటారంటే ఆవిడ పతివ్రత అని చెప్తూ ఉంటారు. తర్వాత చూడండి, కొంతమంది ఏమంటారంటే, ఈవిడ సిస్టర్ నివేదిత ఏమన్నారు, ఆవిడని చూసి, అమ్మని చూసి ఏమన్నారు, ఈవిడ ఈ ప్రపంచంలో చాలా చాలా స్థైర్యం కలిగిన మహిళల్లో ఈవిడ ఒక ఆవిడ, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని సిస్టర్ నివేదిత అన్నారనమాట. ఆ తర్వాత చూడండి, ఒక రష్యా నుంచి ఒక ఆయన ఈ రామకృష్ణ యొక్క జీవిత చరిత్రను, తర్వాత అమ్మ జీవిత చరిత్రను అన్నీ చదువుతున్నారు. అంటే రామకృష్ణ మిషన్ అంటే ఆయన కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి రష్యా ఆయన ఒక రచయిత చదివి, నేను రామకృష్ణ పరమహంస పైన రష్యన్ భాషలో ఒకటి నేను పుస్తకం రాస్తానని చెప్పి ఈ స్వామీజీ వాళ్ళతో సంప్రదించే పుస్తకాలు చదువుతూ ఒక అవగాహన ఏర్పరచుకుంటున్నారు, శ్రీరామకృష్ణులు అంటే ఎవరు ఏంటి అన్నది. ఆయన అన్నీ చదివిన తర్వాత చివరికి వచ్చింది ఏంటంటే, ఆయన ఏం చెప్పారంటే, ఆ స్వామీజీకి ఉత్తరం రాస్తున్నారు ఒక స్వామీజీకి, నేను మొత్తం లిటరేచర్ చదివాను శ్రీరామకృష్ణ సాంప్రదాయంలో. చదివిన తర్వాత నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే, శ్రీరామకృష్ణుల వారి యొక్క జీవిత చరిత్ర రాయాలన్నా, లేకపోతే రామకృష్ణ మిషన్ యొక్క చరిత్ర రాయాలన్నా దానిని మొట్టమొదట శారదాదేవితో మొదలుపెట్టాలి. నేను అసలు చూసిన తర్వాత ఏమంటే, ఆ వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత సాధారణమైనటువంటి ఒక పల్లెటూరి మహిళ ఎటువంటి స్థాయికి ఆవిడ చేరుకుంది. ఒక నిజమైనటువంటి స్త్రీ, ఆ స్త్రీలో ఉండవలసినటువంటి మృదు లక్షణాలన్నీ కూడా ఆవిడలో ఉన్నాయి. కానీ ఏ విధమైనటువంటి
బలహీనత లేదు. స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఎలా తయారు చేసుకుంది ఆవిడ. చిన్న సాధారణమైన స్థాయి నుంచి ఏ స్థాయికి ఆవిడ వచ్చింది, అది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీరందరిలో కూడా అమ్మ జీవితం నన్ను చాలా ప్రభావితం చేసింది. నేను ఒక్క మాట చెప్తున్నాను, అదేంటంటే మొత్తం ఈ రామకృష్ణ మిషన్ వెనుకున్నటువంటి ఈ ప్రేరణ శక్తి కూడా శారదాదేవి మాత్రమే. కేవలం రామకృష్ణ మిషన్ వెనుకే కాదు, స్వామి వివేకానంద వెనుక కూడా ఉన్న శక్తి ఆవిడే అని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఒక రష్యన్ ఆథర్. మనకి ఇక్కడ కాదు, ఇక్కడ తెలిసిన వాళ్ళు చెప్పడం అది ఆశ్చర్యం కాదు. వాళ్ళు చదివి ఆ జీవితం యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ విధంగా చూడండి, అమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఆవిడ అర్థమవుతూ ఉంటారు. మన స్థాయిని బట్టి అమ్మను మనం అర్థం చేసుకోగలుగుతాం. అది ఆ గొప్ప ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిత్వం అందరికీ ఒకేలాగా అర్థమవుతుంది. ఎందుకంటే పైకి కనిపించదు కాబట్టి ఆ ప్రతిభ అన్నది. దాని తరువాత ఇంకా చాలామందికి ఆవిడ ఒక గురుశక్తి. ఎవరైతే ఆవిడ దగ్గర దీక్ష తీసుకున్నారో వాళ్ళకి తెలుసు ఎటువంటి గురువు ఆవిడ అన్నది. అంటే గురువు ఒక దీక్ష ఇచ్చిన తర్వాత ఆ శిష్యుల్లో ఉన్నటువంటి అన్ని రకాలు బలహీనతలు కానీ ఏదైనా కానీ ఆవిడ మార్గదర్శనం చేస్తూ వచ్చారు. ఒక చాలా ఉత్తమమైనటువంటి ఆవిడ గురువుగా పరిచయం అవుతారు కొంతమందికి. మరికొంతమందికి ఆవిడ జ్ఞానదాయిని. ఆవిడ జ్ఞానాన్ని ఇస్తారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అలాగే ముక్తిదాయిని. శ్రీరామకృష్ణుల యొక్క శిష్యులందరూ కూడా ఆవిడను ఈ దృష్టితో చూసేవారు. అంటే మొదట్లో వారికి కూడా లేదు, ఇది నెమ్మదిగా వాళ్ళకి అందరికీ అర్థమైందనమాట. ఆవిడ ముక్తి ఆవిడ చేతిలో ఉంది. తర్వాత వాళ్ళందరూ చెప్తారు, ఈ ముక్తికి కావాల్సినటువంటి తాళం చెవి అమ్మ చేతిలో ఉంది. అందుకని అమ్మను ఆశ్రయిస్తే మీకు బ్రహ్మజ్ఞానానికి మీకు రహదారి ఏర్పడుతుందని చెప్పి తర్వాత వాళ్ళందరూ చెప్తూ ఉండేవారు. ఇక స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసా అమ్మ గురించి? ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేయడానికి అమ్మ జన్మించారు. ఎంత పెద్ద మాట చూడండి. అంటే చూడండి, వాళ్ళు ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళే కొద్దీ గొప్ప మహాత్ములందరూ వాళ్ళ మహాత్మ్యం పెరిగే కొద్దీ కూడా ఈవిడ యొక్క మహాత్మ్యం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ మొత్తం ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేయడానికి ఆవిడ వచ్చింది. అంతేకాదు, ఆవిడ ఈ రామకృష్ణ సంఘం అని ఏదైతే అంటున్నామో ఈరోజు, ఆ సంఘానికి ఆవిడ జనని. ఆవిడే రక్షాకర్త్రి. ఆవిడే రక్షిస్తూ ఉంటుంది, ఆవిడే పాలిస్తూ ఉంటుంది ఈ సంఘాన్ని. చాలా పెద్ద మాట, చాలా చాలా సత్యమైన మాట ఇది. ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ శారద మఠంలో కానివ్వండి, రామకృష్ణ మిషన్లో కానివ్వండి, అమ్మ యొక్క ఔన్నత్యం అందరికీ అర్థమవుతుందన్నమాట. ఆవిడే ఈ పవిత్రత, ఈ సంఘం యొక్క పవిత్రతను కాపాడుతున్నటువంటి మహాశక్తి శారదాదేవి. ఇకపోతే రామకృష్ణ పరమహంస ఏమన్నారు? శారదాదేవి గురించి ఏమన్నారు చెప్పండి? ఆవిడ నా శక్తి. ఆవిడ ఏంటి తక్కువ అనుకుంటున్నారా మీరు? ఎలా కనిపిస్తుంది మీకు? నన్ను ఏమన్నా మీకేం పర్వాలేదు, ఆవిడని ఏమన్నా మీరు ఆవిడ మనసు బాధపడిందంటే మీకు ఎవరికి కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కూడా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. సో నా శక్తి అంటే ఒక అవతార పురుషుడు దేనితో పనిచేస్తున్నారు ఈ ప్రపంచంలో, ఆ శక్తి శారదాదేవి. నా శక్తి అని చెప్తారు. ఇకపోతే శారదాదేవి తన గురించి ఏం చెప్పారు చెప్పండి? శారదాదేవి ఏమంటారంటే, ఈ ప్రపంచంలో విశ్వమాతృత్వాన్ని నన్ను చూపించమని రామకృష్ణ పరమహంస నన్ను వదిలి వెళ్ళారు. విశ్వమాతృత్వం అంటే ఏంటి చెప్పండి? దేవి శక్తి. ఆవిడే చెప్పినారు, నేను దేవతనని చెప్పి ఆవిడ చెప్పుకున్నారు ఇక్కడ. అది చూపించడానికి నన్ను వదిలి వెళ్ళారని ఎంత ఆవిడ ఎప్పుడు ప్రతి నిమిషం సచేతనంగా ఉన్నారు. ఎన్ని పరిస్థితుల్లో కూడా ఆ యొక్క మాతృత్వాన్ని, ఆ యొక్క ఆదర్శాన్ని ఏ ఒక్క నిమిషం కూడా ఆవిడ వదలలేదు. చూడండి, ఎప్పుడు తన గురించి తాను ఎప్పుడు మాట్లాడుకోలేదు అమ్మ. కానీ ఏమన్నారు తెలుసు? ఒకసారి ఏమన్నారంటే, ఇది నాలాంటి ఆదర్శాన్ని ఒకరిని చూపించండి. ఎవరో ఆవిడ్ని విమర్శిస్తున్నారు. అప్పుడు అన్నారు, ఎన్నన్నా అనండి మీరు, కానీ నాలాంటి ఆదర్శాన్ని ఇంకొకరిని చూపించండి ఈ ప్రపంచంలో. ఆదర్శం చూపించడానికి ఎంత అవసరమో దానికి నేను 2 రెట్లు చేశాను, నేను చేసి చూపించాను అని చెప్తారమ్మ. అలాగే ఇంకొకటి అంటారు, నా దయ ఎవరిపైన లేదు, దయతో నన్ను నేను మర్చిపోతాను. దయ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ యొక్క కష్టాల్లో సుఖాల్లో వాళ్ళ మీద ఒక ప్రేమను, ఆ సమయంలో ప్రేమను ఆప్యాయతను చూపించడం అన్నది ఆ దయాగుణం. ఆ దయాగుణంలో నన్ను నేను మర్చిపోతాను. ఎవరిపైన చూపించకూడదు, ఎవరిపైన చూపించాలి, ఇవన్నీ కూడా నాకు అర్థం కాదు. అందరిపైన నేను దయను చూపిస్తుంటాను. ప్రతి వాళ్ళు నా సంతానమే. ఒక తల్లి బిడ్డలపైన ఏ విధమైనటువంటి భావంతో ఉంటుందో, ఆ దయాగుణం, ఆ ప్రేమ ఎలా ఉంటాయో అటువంటిది అందరి పట్ల, ఈవెన్ మనుషుల పట్లే కాదు, జంతువుల పట్ల, అందరి పట్ల ఈ ప్రపంచంలో అది అమ్మలో ఉండేదన్నమాట. ఈ విధంగా చూడండి, అమ్మ స్థాయి మన యొక్క మానసిక స్థాయిని బట్టి అమ్మను మనం అర్థం చేసుకోగలుగుతాం.
పైకి కనిపిస్తున్నటువంటి ఈ శారదాదేవి జీవితం ఏదైతే ఉందో, జైరాంబట్టిలో పుట్టి రామకృష్ణుల వారితో వివాహం అయ్యి తర్వాత ఇవన్నీ, అది కేవలం మీకు ఐస్బర్గ్ అంటారు కదా, ఎక్కడైతే సముద్రంలో ఒక ఐస్బర్గ్ ఉంటుంది పెద్దది, క్రింద కొన్ని మైళ్ళ విస్తరించి ఉంటుంది, కానీ పైకి మాత్రం కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా పైకి కనిపించేది అమ్మ జీవితం కేవలం మనందరికీ తెలిసిన అమ్మ జీవితం చాలా తక్కువ అన్నమాట. అసలు అమ్మ ఎక్కడున్నారు? చాలా లోతు. ఆ లోతులు తెలుసుకోవాలంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. అది శారదాదేవి యొక్క జీవిత రహస్యం అన్నమాట. అది పైకి అసలు ఏమీ అర్థం కాదు, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఆ లోతులు అందరూ చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అటువంటి అమ్మ జీవితంలో ఈ వేదాంత ఆదర్శం అన్నది ఎట్లాగా ప్రతిఫలించింది అన్నది ఈరోజు మనం చూడాలి. సో దీనికి మనం 2 భావాల ద్వారా మనం అర్థం చేసుకుందాం. అవి స్వామి వివేకానంద ఇచ్చినటువంటి భావాలు. ఒక వేదాంత ఆదర్శంలో ఎవరైతే ప్రతిష్ఠితమవుతారో వాళ్ళు ఎలా ఉండాలి అనేది స్వామీజీ చాలా సందర్భాల్లో చెప్పారనమాట. అది నేను ఒక 2టిని తీసుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, అటువంటి వ్యక్తిలో 3 హెచ్లు, ఇంగ్లీష్లో హార్ట్, హెడ్ అండ్ హ్యాండ్ అంటారు. అంటే హృదయం, తర్వాత చక్కటి ఆలోచించగలిగేటువంటి మెదడు, తర్వాత 3వది పని చేయగలిగేటటువంటి చేతులు. ఇవి 3 కలిసి ఉండాలి. అంటే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సమాజం కానీ వ్యక్తులు కానీ స్పందించగలిగే హృదయం ఉండాలి. ఈ వేదాంతంలో ఎవరైతే ఉంటారో స్పందించగలిగే హృదయం ఉండాలి. పక్క వాళ్ళు నా దారి నాది, వాళ్ళ దారి వాళ్ళది అలా ఉండకూడదు. సో ఆ స్పందించే హృదయం ఉండి తర్వాత వాళ్ళకి ఎలా నేను హెల్ప్ చేయగలను అనే ఆలోచన చేయగలిగే శక్తి ఉండాలి. కేవలం స్పందిస్తే లాభం లేదు కదా, ఆలోచించగలిగే శక్తి ఉండాలి. దానికంటే అన్నిటికన్నా గొప్పది ఏంటనమాట, మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేయగలిగే చేతులు ఉండాలి. సో ఇవి 3 ఉన్నవాళ్లే సరైన ఈ వేదాంతాన్ని అర్థం చేసుకున్నట్లు అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉండేవారు. అదొకటి. ఇక రెండవది ఏం చెప్పేవారు తెలుసా, 4 ఏలు. ఏ అంటే ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను అది. అదేంటంటే అభయ, అసంగ, అహింస, ఆనంద. తెలుగులో కూడా మీకు అలాగే వస్తుంది. ఫస్ట్ చూడండి, అసంగము అంటే ఏంటంటే అటాచ్మెంట్ లేకపోవడం. అటాచ్మెంట్ లేకపోవడం అంటే ఏంటి, అన్నింటిని వదిలేసి వెళ్ళిపోవడం మాత్రం కాదు. అటాచ్మెంట్ అంటే ఎలా ఉండాలంటే, దానివల్ల అటాచ్మెంట్ అనేది మనకి దుఃఖానికి దారి తీయకూడదు. అందరినీ ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమ అనేది దుఃఖానికి దారి తీయకూడదు. అది దుఃఖానికి దారి తీస్తుందంటే అందులో ఏదో దోషం ఉంది ఆ ప్రేమలో. సో అటాచ్మెంట్, భగవంతుని ద్వారా మన మనుషుల్ని కానీ ఏదైనా సరే మన వస్తువుల్ని కానీ అన్నిటినీ ప్రేమించినప్పుడు అటాచ్మెంట్ అనేది పోతుందన్నమాట. అందులో దోషం అనేది పోతుంది. అందులో భగవంతుని ద్వారా అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. అమ్మ ప్రేమించారా లేదా? అమ్మ ప్రేమించారా లేదా చెప్పండి. ప్రతిదాన్ని భగవంతుడితో, ఈవెన్ శ్రీరామకృష్ణులు కూడా భర్తను కూడా భగవంతునిగానే చూసుకున్నారు. ఆవిడ అమ్మ కాళీ నువ్వు వెళ్ళిపోయావని నన్ను వదిలన్నారు. శ్రీరామకృష్ణులు చనిపోయిన వెంటనే ఫస్ట్ మాట వచ్చింది ఏంటంటే, అమ్మ కాళీ నన్ను వదిలి వెళ్ళిపోయావా. చూడండి, అంటే భావం ఎంత, ఆ బాధలో కూడా ఆ భావం వచ్చిందంటే ఆ భావం లోపల ఎంత పెంచి పోషించారో ఆవిడ. అలాగే శిష్యులందరినీ కూడా భగవంతుని స్వరూపంగా చూసేవారు. వాళ్ళకి అలా సేవ చేసేవారు భగవత్ స్వరూపంగా. వాళ్ళందరూ నారాయణ జ్ఞానంతో చూసేవారు అనమాట. వీళ్ళందరూ అనేవారు, నువ్వేమో మమ్మల్ని ఏమంటావు, భగవంతుడిగా చూస్తున్నానని చెప్తున్నావు, మరి నీ బిడ్డలు అంటావు ఏంటి, రెండిటికి అసలు ఎక్కడ పొందుతాను, ఒక పక్కన భగవంతుడు అంటావు, ఒక పక్కన నీ బిడ్డలు అంటావు, అసలు నీకేంటి, మేమందరూ నీకేమవుతామంటే అమ్మ అంటారు, 2 మీరు భగవంతుని స్వరూపులు, నా బిడ్డలు కూడా అని చెప్తారు. ఈ విధంగా ఏంటంటే ప్రపంచాన్ని ఈ భగవంతుడు అనే శక్తి ద్వారా మనం, ఆ భావం ద్వారా మనం మన జీవితంలో అన్నీ ఆహార విహారాలన్నీ ఏం చేసినా భగవంతునితో లింక్ చేసినప్పుడు అటాచ్మెంట్ అనేది పోతుంది. సో అటాచ్మెంట్ అనేది పోతుంది అంటే ఏం పని చేయకుండా కూర్చోం. ఇంటెన్స్ అటాచ్మెంట్ ఉంటుంది, కానీ ఇంటెన్స్ డిటాచ్మెంట్ కూడా అవసరమైతే మనం దాని నుంచి బయటకు వచ్చి మన దాని గురించి పట్టుకొని బాధపడకూడదు ఏదైనా పోయింది అంటే కనుక. సో ఇది కరెక్ట్ అనమాట. ఒకటి. ఇక రెండవది అభయం. అభయం అంటే భయం లేకపోవడం. ఇందాక చెప్పాను నేను ఇంతకుముందే, మన వలన ఎవరు భయపడకూడదు, మనల్ని చూసి ఎవరు భయపడకూడదు, అలాగే ఎవరికి మనం భయపడకూడదు. అది లోపల ఎక్కడన్నా భయం ఉంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ అస్. సో అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఆ భయం అన్నది ఉంది కూడా. నన్ను చూసి అందరూ భయపడుతున్నారంటే నాలో ఏదో దోషం ఉంది. అది అందరికీ ఏదైనా సరే ఏదో స్వభావంలో దోషం ఉంది కాబట్టి అమ్మో ఆవిడ వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అనుకునే పరిస్థితి వస్తుంది.
భయం అంటే కేవలం వాళ్ళు వచ్చి మనల్ని తిడతారు కొడతారని కాదు, మన స్వభావంలో కొన్ని లక్షణాలు ఉంటాయి, వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనే స్థాయికి తీసుకొస్తాయి. సో ఈ విధంగా ఎవరైనా నన్ను ఈ విధంగా చేసుకుంటారంటే మన యొక్క వ్యక్తిత్వంలో ఏదో దోషం ఉంది, మనల్ని మనం సర్దిద్దుకోవాలని తెలుసుకోవాలి. సో అభయం రెండవది. ఇక మూడవది ఏంటంటే అహింస. అహింస అంటే నిజంగా ఈ ఆదర్శంలో మనం ప్రతిష్ఠితమైతే మనం ఎవ్వరికీ కూడా మనసా వాచా కర్మణ ఏ విధంగానూ కూడా కీడు చేయలేము, మన వల్ల ఎవరికి కూడా కీడు జరగదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అందరి వల్ల మనం బాధపడవచ్చు, కానీ మన వల్ల ఎవరికి కీడు జరగదు, మనం ఎవరికి కూడా కీడు చేయలేము. ఆలోచన ద్వారా కూడా ఎవరిని కూడా మనం నెగిటివ్గా ఆలోచించలేము. ఇది మూడవది. ఇక నాలుగవది ఏంటి? ఆనందం. సో మనం భగవంతుడు దగ్గరగా వెళ్తున్నట్టు ఎప్పుడు మాడుమొహం వేసుకుని నవ్వు లేకుండా కూర్చోవడం కాదు, ఎప్పుడు ఆనందంగా ఉండగలగాలి, ప్రఫుల్లంగా ఉండగలగాలి. అలా అని చెప్పి 24 గంటలు నవ్వడము కాదు, 24 గంటలు నవ్వడం అది కూడా సంథింగ్ రాంగ్. సో ఎప్పుడు ఒక ప్రఫుల్లత ఉండాలన్నమాట. చీర్ఫుల్నెస్ అంటారే, చూడగానే ఎందుకు పాపం ఇంత విషాదం మొహం చూడగానే ఆ భావం ఉండకూడదు. లేకపోతే సీరియస్నెస్, ఇంకెవరిని చూసినా ఇంక అలా బిగుసుకుపోయి సీరియస్గా ఉండడం కూడా సరికాదు. సో ఈ ప్రఫుల్లత అనేది లోపల ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రశాంతత, ఆ ప్రఫుల్లత ఎలా వస్తుంది? ప్రశాంతత నుంచి వస్తుంది. సో ఎప్పుడు ప్రఫుల్లత ప్రశాంతత అనేది మనం ఆ మొహంలో ఉండాలన్నమాట, మన వ్యక్తిత్వంలో ఉండాలి. సో అది మనం భగవంతుడికి దగ్గరగా ఉంటున్నాము అనడానికి ఇవన్నీ కూడా కొన్ని చిహ్నాలు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మలో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి ఆలోచించగలుగుతామని చెప్తున్నాను. వీటన్నిటికంటే చాలా ఊర్ధ్వంగా ఉంటారు అమ్మ జీవితం, కానీ మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా చక్కగా మనం చూడవచ్చు. అయితే ఎలాగ మనం అమ్మ జీవితాన్ని ఇప్పుడు ఒక్కొక్క సంఘటన మీకు చెప్తాను, చెప్తే ఇవన్నీ కూడా మీకు గుర్తు రావాలి. ఇప్పుడు చూడండి, మీకు అందరికీ తెలుసు బందిపోటు దొంగ తెలుసు కదా. అప్పట్లో 64 మైళ్ళు ఎంతో ఉండేది అక్కడ నుంచి, జైరాంబాటి నుంచి మీరు కలకత్తా రావాలంటే. అక్కడ ఈ భర్త అక్కడ ఉన్నారు పాపం, ఇంకా అసలు ఆయన జీవితం ఆయన పట్టించుకుంటూ ఆయన ప్రపంచాన్ని మర్చిపోయి సాధన చేసుకుంటూ ఉన్నారు, వివాహం చేసుకున్నారు, వదిలేశారు, అంటే మర్చిపోయారు. ఇంకా భగవంతుడే సర్వస్వం అని ఆయన ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నేను భర్తను కలుసుకోవాలంటే పాపం ఈ 64 మైళ్ళు వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి రావాలంటే 64 మైళ్ళు నడిచి రావాలి. ఆ రోజుల్లో ఎడ్ల బళ్ళు అవి ఉండేవి, కానీ చాలా అంత డబ్బు అమ్మ దగ్గర ఉండేది కాదు. అందుకని వీళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు, వీళ్ళందరూ కూడా నడిచి పాపం వెళ్ళేవారు అనమాట. ఒకరోజు అలాగే అక్కడికి వెళ్తున్నారు, రెండోసారి మూడోసారి దక్షిణేశ్వరం వెళ్తున్నప్పుడు, ఇది మొదటిసారి కాదు, వాళ్ళ బంధువులందరూ ఉన్నారు, అత్తవారి వైపు అందరూ కూడా వెళ్తూ ఉంటే పాపం ఇవిడ ఒంట్లో బాగుండలేదో ఏంటో తెలియదు, ఆ రోజుల్లో మలేరియా బాగా వచ్చేది, అమ్మ చిన్న వయసు అయినప్పటికీ నడవలేకపోతున్నారు. అయితే వీళ్ళు ఏం చేసేవారనమాట, ఈ జైరాంబాటి వెళ్ళాలంటే 64 మైళ్ళు మధ్యలో 2 పెద్ద మైదానాలు ఉండేవి, తర్వాత 2-3 నదులు ఉండేవి. ఆ నదిని దాటుకుంటూ ఈ మైదానాలు దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. మామూలుగా మైదానంలో హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మైదానాలు ఎలా ఉండే, బందిపోట్ల దొంగలు ఉండేవాడు. రాత్రి కొంచెం అంధకారం అయితే చాలు, మొత్తం వాళ్ళదే రాజ్యం అనమాట. వాళ్ళు ఏం చేసేవారు, ఒక కాళికాదేవి ఆలయాన్ని నిర్మించుకున్నారు ఆ మధ్యలో ఎక్కడో. అక్కడికి వెళ్ళి రాత్రి పూజ చేసి 10 గంటల 11 గంటలకు బాగా పూజ చేసి అప్పుడు ఈ దొంగతనాలకు వెళ్తూ, అది పూజ చేసే వాళ్ళు దొంగతనాలు బయలుదేరుతూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో ఈ బందిపోటు దొంగతనాలు ఎందుకు జరిగేవంటే పేదరికం వల్ల జరిగేవి. అప్పుడు బాగా కరువు కాటకాలు, బ్రిటిష్ వాళ్ళ వల్ల చాలా కరువు. ఒకప్పుడు రత్నగర్భైనటువంటి బెంగాల్ అంతా కూడా చాలా కరువుతో నిండిపోయిందనమాట. అందువల్ల వీళ్ళందరూ ఏం చేసేవారనమాట, రాత్రి పాపం వచ్చేపోయే వాళ్ళందరినీ కూడా దోచుకొని వాళ్ళు చంపేసేవారు కూడా ఒక్కొక్కసారి. సో ఉదయం చూసేటప్పటికి అక్కడక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉండేదట. సో అంత భయంకరం అక్కడ. అటువంటి దాంట్లో వీళ్ళు ఏం చేసేవారు అనమాట, మధ్యాహ్నం బయలుదేరి వెంటనే ఈ మైదానాలు దాటుకుంటూ వెళ్ళిపోయేవారు. రాత్రి అయ్యేటప్పుడు నెక్స్ట్ గ్రామానికి వెళ్ళిపోయేవారు. ఇది వీళ్ళ ప్రణాళిక ఉండేది. సరే వీళ్ళందరూ వెళ్తూ ఉంటే అమ్మ నడవలేకపోతున్నారు. పోతుంటే వీళ్ళందరూ ఇంకా తొందరగా రా, ఇప్పుడు మనం అందరూ బందిపోట్లలో బారిన పడేలా ఉన్నాము, తొందరగా నడువు అని చెప్తున్నారు. అట్లాగని పాపం ఆవిడ శాయశక్తిలో నడుస్తున్నారు, కానీ నడవలేకపోతున్నారు. చివరికి సాయంత్రం అవస్తుంది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏంటి నువ్వు నడుస్తావా ఏంటంటే, అప్పుడు అమ్మ అర్థం చేసుకున్నారు, నా వాళ్ళందరూ కూడా వీళ్ళ సమస్యలో పడకూడదని చెప్పి, సరే మీరు వెళ్తూ ఉండడే, నేను నెమ్మదిగా మిమ్మల్ని చేరుకుంటాను అని చెప్పారు. చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు. చిన్న అమ్మాయి పాపం 19 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నాయి, ఆవిడ వదిలేసి వెళ్ళిపోతే నెమ్మదిగా నడుస్తున్నారు. వాళ్ళు నెమ్మదిగా కనుమరుగైపోయారు, వెళ్ళిపోయారు, మైదానం దాటిపోయి నడుస్తున్నారు. చీకటి వచ్చేసింది మొత్తం అంతా కూడా. చీకటి రాగానే అమ్మ ఏం చేయాలో అర్థం కావట్లేదు, లోపల ఏమవుతుందో తెలియదు. మొత్తం మైదానం మధ్యలో ఒక్కావిడ నుంచొని ఉంటే నడుస్తున్నారు అనుకున్నట్లుగానే కొంతసేపటికి కొంత శబ్దం వినిపించింది, ఎవరో వస్తున్నారు, టక్క టక్క కర్ర శబ్దం చేసుకుంటూ అని చెప్పి
ఎవరక్కడ అని గట్టిగా అరిచారు. ఈవిని చూసారు, మధ్యలో నుంచుని ఉన్నారు. దగ్గరకు వచ్చి అమ్మ ఏంటంటే ఒకటే చూడండి అక్కడ ఆ సమయస్ఫూర్తి. ఇప్పుడు గట్టిగా అరిచినా లాభం లేదు, ఎవరు లేరు, వినేవాళ్ళు లేరు. తర్వాత ఇంకొకటి, పరిగెట్టినా ఎక్కడ పరిగెడతారు, నాలుగు పక్కల ఎక్కడ ఏమీ లేదు. అందుకని ఆవిడ ఏం చేస్తారు, వాళ్ళు నుంచుని ఉండిపోయారు. కూర్చొని ఏడవలేదు ఆవిడ, చూడండి అదే గొప్పతనం అక్కడ. బ్యాన్కి ఏడవలేదు, ఏడవకుండా ఏం చేశారు, నుంచుండిపోయారు. అప్పుడే ఆవిడ యొక్క గొప్పతనం అంటే తెలుస్తుంది. సరే అతను వచ్చాడు, దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు నువ్వు అని గట్టిగా అరిచారు. ఎందుకున్నావు ఇక్కడ ఇంత రాత్రి అంటే అప్పుడు అమ్మ అన్నారు, నాన్న నేను నీ కూతురు శారదని అన్నారు, బందిపోటుతో అని అన్నారనమాట. అని చూడు ఈ సమయానికి నువ్వు వచ్చావు, మా వాళ్ళతో వచ్చా నేను, నన్ను వదిలేసి వాళ్ళు వెళ్ళారు, రాత్రి అయిపోతుందని, నువ్వు వచ్చావు కాబట్టి నేను బ్రతికిపోయాను, నన్ను మా వాళ్ళ దగ్గర కొంచెం చేరుస్తావా అని అడిగారు. ఈ లోపల చూశారు వెనక నుంచి ఇంకొక ఆవిడ ఎవరో వస్తుందంటే వాళ్ళ భార్య అని గ్రహించారు. గ్రహించి వెంటనే ఆవిడ చూడగానే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయారు, చేతులు పట్టుకొని. ఆవిడ చేతులు పట్టుకుని, అమ్మ నేను నీ కూతురు శారదని, ఈ సమయంలో నువ్వు నా అన్న వచ్చారు కాబట్టి నాకు సరిపోయింది, లేదా నేను ఏం చేసి ఉండేదాన్ని ఇంత రాత్రి అంటే వాళ్ళు కరిగిపోయారనమాట. మరి మనం అలా చేస్తే మనల్ని వదులుతారా దొంగలు? ఒకవేళ మనం అలా చేసామనుకో మనల్ని వదులుతారా? అదే చెప్తాను, లోపల ఏకాత్మ భావం అన్నది ఉంది కాబట్టి మనిషిని అది మారుస్తుందన్నమాట. మన లోపల ఉన్నటువంటి ఆ భావం ఈ మనసు తర్వాత త్రికరణ శుద్ధి అంటారు. మనసులో, భావంలో, తర్వాత ఈ ఆలోచనలో, మాటలో అన్నీ కూడా ఒకే విధంగా కలిసినప్పుడు దానికి ఒక శక్తి వస్తుంది. అందుకే శ్రీరామకృష్ణులు ఎప్పుడు చెప్తూ ఉండారు అన్నమాట, భావేర్ ఘొరే చూరి హోతేనై. మీన్స్ మాట్లాడేది ఒకటి, ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటి. మనకి ఈ మూడింటి మధ్య మనకు సయోధ్య ఉండదు మనకి. అందువల్ల మన క్యారెక్టర్ అంతా కూడా సరిగా ఉండదు అనమాట. మనల్ని ఎవరు నమ్మరు అందుకే. సో అమ్మలో ఆ త్రికరణ శుద్ధి, ఆ ఏకాత్మ భావం అనేది లోపల ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు ఆ కరుడు గట్టినటువంటి ఆ బందిపోట్లు కూడా మారిపోయారు. వాళ్ళ స్వభావాన్ని మార్చుకుని, ఇప్పుడు ఏం వెళ్తాంలే తల్లి, ఇక్కడ ఉండు ఈ రాత్రి, మేము చూసుకుంటాము, నువ్వు ఉదయం మేము దిగబెడతాను, నిన్ను ఎక్కడ కావాల్సి తీసుకెళ్తామని చెప్పి అక్కడికక్కడ ఎక్కడ లేదో కొంచెం గడ్డది పరిచి దాని మీద అన్ని ఆకులు వేసి ఇక్కడ పడుకో అని చెప్పి వాళ్ళు కూడా దగ్గరలోనే పడుకున్నారు. అది ఉదయం లేచి వెంటనే తెల్లవారుజామునే లేపి బయలుదేరదా నడువు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడెక్కడ ఆ తారకేశ్వరి అని ఒకటి ఉంది, అక్కడే అందరికీ వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు ఒక సత్రంలో వీళ్ళు వాళ్ళందరినీ కలిశారనమాట. ఈ రాత్రి అంతా ఏమైపోయిందో ఇవిడని అనుకున్నారు. చక్కగా ఇద్దరు తీసుకుని వస్తున్నారు, బందిపోటు దొంగలు ఇద్దరు తీసుకొని ఇవ్వండి అక్కడికి వచ్చి అప్పుడు చేర్చేసరికి సరే ఇంక వెళ్దామని బయలుదేరి పరిచయం చేస్తున్నారు అందరికీ. చూడు వీళ్ళే నన్ను రక్షించారు రాత్రి అని చెప్పి, చూడు మీ అల్లుడు అక్కడ దక్షిణేశ్వర్లో ఉంటారే, మీరు నిజంగా అక్కడికి వస్తే చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని, మీరు తప్పకుండా రావాలని చెప్తే అలాగే తప్పకుండా వస్తామంటే తర్వాత వాళ్ళు 2-3 సార్లు వెళ్ళారు దక్షిణేశ్వర్. నిజంగానే శ్రీరామకృష్ణులు వెంటనే చాలా వాళ్ళకి బాగా చెప్పారు, విషయం అంతా జరిగింది చెప్పి వాళ్ళు చాలా చక్కగా చూసుకున్నారట. ఇదంతా జరిగింది తర్వాత సంఘటన. సరే వీరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు చూడండి ఆవిడ ఏడుస్తున్నారు, వీళ్ళని వదలలేక. వీళ్ళిద్దరు కూడా ఏడుస్తున్నారట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర నుంచి పచ్చి బఠానీలు ఉంటాయి కదా, ఒక మూట తెచ్చుకొని ఏంటంటారు దాన్ని, దీన్ని మరమరాలు పచ్చి బఠానీ ఇవన్నీ మూటలు గట్టి తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారు దారిలో తినమని. వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు, ఆవిడ ఏడుస్తున్నారట. చూడండి ఇది ఇక్కడ ఆ గొప్పతనం ఏంటంటే అక్కడే అర్థమవుతుంది అనమాట. ఎప్పుడు ఆ రోజుల్లో ఒక అర్ధరాత్రి ఒక పల్లెటూరు మహిళ ఎట్లాగ ఇది చూస్తే ఎంత చాలామంది, ఆవిడ దేవి కాబట్టి, దేవత కాబట్టి, తర్వాత చాలామంది ఏమంటారంటే ఆవిడలో ఖాళీ చూశారు వాళ్ళు, అవంతా వదిలేసేయండి, అవి తర్వాత వేరే విషయం. కానీ ఒక వ్యక్తి, ఒక మనిషిగా ఆవిడ యొక్క క్యారెక్టర్ ద్వారా ఒక సిచ్యువేషన్ ఎలా జయించగలిగారు, అది అసలు శక్తి. ఒకరు ఎవరైనా ఒక మాట అంటే 4 తిట్టడం 4 కొట్టడం అది గొప్ప కాదు. అది ఈ సహన శక్తి, ఈ సంతృప్తి, వీటిలో విపరీతమైన శక్తి ఉందన్నమాట. సో అది తరువాత ఇంకొక సంఘటన, అంజాద్ విషయం మీకు తెలుసు, ఆయన ఒక బందిపోటు, చాలా పేదరికం వాళ్ళకి బందిపోటు. ఈయన ఏం చేసేవారంటే అంత బందిపోటు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి మళ్ళీ ఒక 3 నెలల తర్వాత బయటకు వచ్చేవారు. వచ్చేటప్పుడు అక్కడ ఏమీ ఉండేది, బక్క చిక్కిపోయి వచ్చేవాడట. తలకేమో ఆయిల్ లేదు, ఏం లేదు. వచ్చేవాడు, అమ్మ దగ్గరికి వచ్చేవాడు. వస్తే పాపం అమ్మ ఏం చేసేవారు, వీళ్ళందరూ భయపడేవారు, బాబు వస్తున్నాడని. అమ్మ మాత్రం చక్కగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫస్ట్ కొంచెం ఆయిల్ ఇచ్చిన ఆయన, ఈ ఆయిల్ రాసుకో తలకని చెప్పి తర్వాత ఏమో కూర్చోబెట్టి భోజనం పెట్టేవారట. భోజనం పెట్టి అక్కడ మళ్ళీ దాన్ని శుభ్రం చేసేవారు. మీకు అందరూ తెలుసు కదా ఆ రోజుల్లో బ్రాహ్మణులు అంటే మీరు ఎలా ఉండేవారు మీరు ఆలోచించండి. చాలా అసలు వాళ్ళ దగ్గరికే వెళ్ళేవారు కాదు, ఏదో వాళ్ళు పట్టుకుంటే ఏదో వీళ్ళకంతా ఏదో పాపం వచ్చేస్తుందని అనుకునేవారు. సో ఈ విధంగా అంటే సమాజంలో ఏంటంటే మేము పవిత్రం, మిగిలిన వాళ్ళందరూ అపవిత్రులు అన్న భావం సమాజంలో ఉండేది.
సామాజికంగా చూడండి. ఈవెన్ రామకృష్ణ పరమహంస అలాగే ఉండేవారు కానీ ఆయన ఏదో న్యూనతాభావంతో చేయలేదు. ఇప్పుడు చూడండి కొంతమంది ఆ న్యూనతాభావంతో చేయలేదు. సమాజంలో ఒక రీతి ఉంది, దానిని అనుసరిస్తూ వెళ్ళేవారు అనమాట. వాళ్ళకి ఏదో వాళ్ళు తక్కువ అనే భావం వాళ్ళ లోపల ఉండేది కాదు. ఎందుకంటే వీళ్ళు భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఒక మడి శుభ్రం ఎప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఉండేవాళ్ళు. అందువల్ల చిన్నప్పటి నుంచే కొన్ని ఆచారాలు వచ్చి దాన్ని పాటించడం కోసం అట్లా చేసేవారు. సో అటువంటి పరిస్థితుల్లో అమ్మ ఒక బందిపోటుగా, అది ముస్లిం, అటువంటి వాళ్ళకి కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆయన తిన్న తర్వాత దాన్ని శుభ్రం చేసేవారండి. ఇది ఎలాంటిదంటే మనం ఊహించలేము ఈ రోజుల్లో. మొత్తం ఇట్లాంటి పనులు చేసేవారని చెప్పి మొత్తం అక్కడ గ్రామ పెద్దలు ఉంటారు కదా, ఆ బ్రాహ్మణులు ఈవిడ పైన జరిమానా వేశారు, నువ్వు ఇన్ని రూపాయలు కట్టాలంటే ఆవిడ డబ్బులు కట్టేసేవారు. కానీ ఆవిడ మాత్రం మారలేదన్నమాట. సో ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటే ఆ అంజాద్ ఏం చేసేవాడు, ఒక్కసారి కాదు ప్రతిసారి జైలుకి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడికి రావడం, అమ్మ దగ్గర మళ్ళీ అరటిపళ్ళు కూడా తెచ్చేవాడు మనకి అమ్మ కోసం. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి కూడా, వాళ్ళ భార్యకి వాళ్ళందరికీ కూడా పాపం చాలా జాలి ఉండేది. ఇతను ఎలా చేస్తూ ఉండేవాడు, ఇంట్లో ఎలా గడుస్తుంది, వాళ్ళు వస్తే వాళ్ళకి అన్నీ మూటగట్టి ఉన్న దాంట్లోనే మూటగట్టి అమ్మ ఇచ్చేవారట. సో ఈ విధంగా చూసేవారు. అక్కడ ఒక మాట అమ్మ అంటారనమాట, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం ఉండేది కాదు. ఇదేంటి వీళ్ళందరినీ దొంగలను తీసుకొచ్చి నువ్వు ఇలా చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. సో వాళ్ళందరూ చాలా కోపం వచ్చేది. అంటే అప్పుడు ఏంటి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వేంటి వాళ్ళందరూ ఎంగిల్ చూస్తే తుడుస్తావు, ఇదంతా నీ జాతి అన్నది పోతుంది అని తిడితే అమ్మ అనేవారు, ఏంటి మాట్లాడుతున్నావు, అంజాద్ నా కొడుకు, నాకు కుమారుడు లాంటి వాడు, శరత్ ఎలాగో శరదానంద మహారాజ్ ఎలాగో నాకు అంజాద్ కూడా అంతే అని చెప్పేవారు. సో చూడండి, ఈ సమదృష్టి వేదాంతంలో ఎవరైనా ఉంటే కనుక ఈ సమదృష్టి అనేది వస్తుంది. ఎక్కడో ఊరికి అనడానికి ఏదో సమాజంలో నలుగురిని మెప్పించడానికి అన్న మాటలు కాదు ఇవి. లోపల నుంచి ఆవిడ ఫీల్ అవుతూ, అందుకని ఎవరు ఏం చేయలేకపోయారు అమ్మని. సమాజాన్ని వాళ్ళని ఎవరిని ఎదిరించకుండా సమాజాన్ని సామాజికమైన మార్పును తీసుకొచ్చారు అమ్మ. ఎందుకంటే తన యొక్క వ్యక్తిత్వం ద్వారా. తర్వాత చూడండి ఈ సేవాభావం, నేను ఇందాక చెప్పాను కదా, ఎవరినైనా చూసి ఫీల్ అవ్వడం, తర్వాత దానికి ఏం చేయాలనేది ఆలోచించడం, వెళ్ళి చేయడం, ఇవి 3 రకాలు ఉండాలి. ఒక సంఘటన చెప్తున్నాను. అక్కడ జైరాం బటీలో ఒక అమ్మాయికి పాపం ఈ చెవులో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వస్తే ఆ రోజుల్లో ఎక్కడ హాస్పిటల్స్ ఏం లేవు కదా, ఇన్ఫెక్షన్ ఎంత ఎక్కువైపోయి ఎవరు పట్టించుకోలేదు, లోపల బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి పురుగులు పట్టేస్తుంది లోపల. ఇక్కడ నుంచి పురుగులు వస్తూ ఉండేవాట, విపరీతమైన బాధతో రాత్రంతా ఏడుస్తూ ఉండేది. దగ్గరికి వెళ్తే వాసన వచ్చేదన్నమాట. అందుకని వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేసేవారు, ఒక రూమ్లో పెట్టేసేవాళ్ళు, వేరే ఇంట్లో పెట్టేసి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు, కొంచెం లోపల అన్నం పెట్టేసి వచ్చేసేవారట. ఏడుస్తూ కూర్చొనేది. ఈ విషయం అమ్మకు తెలిసింది. అమ్మకు రోజంతా పని, వచ్చే వాళ్ళందరూ వస్తూ ఉండేవారు, వాళ్ళకి వండి పెట్టాలి, అన్నీ చేయాలి. మధ్యాహ్నం ఖాళీ అయిన తర్వాత తన పనంతా సర్దుకొని అక్కడికి వెళ్ళేవారట. ఏం తీసుకుని వెళ్ళేవారో చూడండి, వేపాకులు మరగబెట్టి ఆ వేప నీరు ఉంటుందే దాన్ని చల్లారి కాచి తీసుకెళ్ళేవారు. అంటే అది యాంటీసెప్టిక్ కదా, ఆవిడ దగ్గర ఉన్నంతలోనే చూడండి, అదే మెథడ్, ఏం చేయాలనేది అర్థం కావాలి కదా ఫస్ట్ చేయాలంటే. సో అది తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని శుభ్రం చేసి, దగ్గర కూర్చొని శుభ్రం చేసి దాంతో తుడిచి ఆవిడని ఓదార్చి వచ్చేవారు. వచ్చి తర్వాత ఏం చేశాడు, ఇంకా ఎక్కువైపోయింది. అది ఎక్కువైపోతే అక్కడ పక్కనే ఒక గ్రామం ఉంది, అక్కడ చిన్న హాస్పిటల్ ఉంటే వాళ్ళందరినీ, రామకృష్ణ మిషన్ సంబంధించిందే, వాళ్ళని పిలిచి, నాయన ఈవిడికి ఏదైనా ఏర్పాటు చేయండి, ఇప్పుడు ప్రశాంతంగానే పోతుంది, వెళ్ళేదని ప్రశాంతంగా వెళ్తుంది, ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదని ఒక ఎడ్ల బండి మీద ఎక్కించి అక్కడ తీసుకెళ్ళి పాపం చివరిలో వాళ్ళందరికీ సేవ చేసేలాగా ఏర్పాటు చేయించారనమాట. కానీ వాడు చనిపోయింది చివరికి. అది చెప్తున్నాను, ఈ విధంగా జరిగింది. ఇంకొకటి తర్వాత ఏంటంటే, ఏం కష్టం కలిగినా తనకి కష్టం కలిగినట్లు అమ్మ, ఎన్ని సంఘటనలు ఉన్నాయో అవన్నీ చెప్పుకోలేము మనం ఇప్పుడు. ఎవరైతే జైరాం బట్టీలో అమ్మ ఇల్లు చూసారో మీకు తెలుసు, చిన్న ఒక గది, ఒక గుడిసె, ఇంకొక గది, ఇంకొక గుడిసె, 3-4 గుడిసెలు ఉండేవి. అదే అమ్మ ఇల్లు. ఒక దాంట్లో అమ్మ ఉండేవారు, అందులోనే ఆవిడ యొక్క మందిరం ఉండేది. తర్వాత మిగిలిన అన్నింటి ఒక దాంట్లో వంట చేసేవారు, మిగిలిన 2 ఉండేవి, అందులో ఎవరైనా వస్తే భక్తులు వస్తే అక్కడ ఉండడానికి ఇచ్చేవారు. సరే, అలా చాలామంది ఉండేవారు. ఒకరోజు రాత్రి 12 గంటలకి ఒక భక్తుడు చూస్తున్నారు లోపల నుంచి. అక్కడ వాకిల్లో అమ్మ ఏదో చేస్తున్నారు, ఒక చిన్నది ఇలా ఇది దీపం పట్టుకొని అక్కడ నుంచి అన్నీ కూడా ఏవో ఏరుతున్నారనమాట. 12 గంటలకు 1 గంటకు చూస్తే అప్పుడు ఈయన బయటకు వచ్చి, అమ్మ ఏం చేస్తున్నారంటే, ఏం లేదు నాయన, చిన్న గాజు పెంకులు, రాళ్ళు, చిన్న ముళ్ళు అలాంటివి ఉన్నాయి ఇక్కడ. ఈ కలకత్తా నుంచి వచ్చారు కదా, వాళ్ళందరూ చెప్పులు వేసుకోరు, ఇక్కడికి వస్తే చెప్పులు వేసుకోతే రేపు వాళ్ళకి కాళ్ళకి ఏదైనా తగులుతుందేమో అని చెప్పి నాకు అనిపించింది. రాత్రి గుర్తొచ్చింది అమ్మకి. వెంటనే వెళ్ళి ఏం చేశారనమాట, ఒక చిన్న దీపం పట్టుకు మొత్తం అన్నీ ఏరి ఒక బుట్టలోకి తీస్తున్నారంతా కూడా. అప్పుడు ఆమె వయసు ఎంత వయసు అనుకున్నారు, 60 ఏళ్ళు దగ్గర. ఆ
చాలా రకాల వ్యాధులు ఉండేవంటే ఇదేనే కీళ్ళ వ్యాధి ఉండేది, అమ్మకు వంగలేకపోయేవారు. అటువంటిది ఎటువంటి ప్రేమ ఉండాలి, అటువంటిది ఉండాలంటే ఎవరినైనా చెప్తే ఈజీగా చేసి ఉండేవారు ఎవరైనా సరే. ఆయన చెప్పాడు, సరే అమ్మ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, మాకు ఎవరికైనా చెప్పొచ్చు కదా అంటే, అమ్మ అంటారు, చూడు మీరు రోజంతా పని చేసి ఉన్నారు కదా, ఎంత పని అక్కడ నుంచి కూరగాయలు తీసుకురావడం ఇది తీసుకురావడం, కొంచెం రాత్రైనా సరిగ్గా పడుకోకపోతే మీకు ఎలాగ చెప్పండి, అందువల్ల నేనే చేస్తున్నానంటే, సరేలేనంతవరకు మీరు చేశారు, మీరు వెళ్ళండి, మిగిలిన నేను శుభ్రం చేస్తాను అంటే, అప్పుడు అమ్మ అంటారు, చూడండి ఈ తల్లి ఒక బిడ్డలకి ఎన్ని రకాల సేవలు చేస్తుంది కదా, నేను ఏం చేస్తున్నాను, నన్ను ఇదైనా కొంచెం చేయని, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఆ ప్రేమ అన్నది ఎట్లా ఉంటుందండి, మాతృప్రేమ, అందరి పట్ల కూడా మాతృప్రేమ. వాళ్ళకి ఏదైనా కష్టం కలిగితే దానికోసం ఆవిడ బాధపడ్డ ఇవన్నీ కనిపిస్తాయి. అట్లాగే ఒకసారి జైరాంబాటిలో ఉన్నప్పుడు ఎవరికో కొడుకు చనిపోయాడు పాపం చిన్నప్పుడు. చనిపోతే ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మ దగ్గరికి వచ్చేసేవారు వాళ్ళు. అమ్మ దగ్గరికి వచ్చి ఒక్కసారి కొడుకు చనిపోయాడని చెప్పి గట్టిగా వచ్చి ఏడుస్తుంది. ఏడిస్తే అప్పుడు అమ్మ ఏం చేశారు, ఆవిడ కూడా బోరుని ఏడవడం మొదలుపెట్టారట. ఇద్దరు ఏడుస్తున్నారు, గట్టిగా ఏడుస్తూ ఉంటే బయట వాళ్ళు చూసి ఏమైంది బయటకు వస్తే ఎవరు చనిపోయారో అర్థం కావట్లేదు. అమ్మకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా, లేకపోతే ఈవిడికి సంబంధించి ఎవరైనా చనిపోయారు, ఇద్దరు ఏడుస్తున్నారు, ఒకేలా ఏడుస్తున్నారు. అప్పుడు ఈవిడికి ఏమి చూడండి, మనతో ఎవరైనా సహవేదన, మన కష్టంలో ఉన్నప్పుడు మనతో పాటు ఎవరైనా బాధపడితే మన గురించి మనలో కష్టం సగం పోతుంది. అంటే ఆ సమయంలో మనం ఉన్నాము అనే ఆ సాంత్వన మనిషికి అది ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే తనతో పాటు బాధపడ్డారో ఆవిడ మనసు తేలికైపోయిందట, తేలికై వెళ్ళిపోయింది. ఇట్లాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయన్నమాట. సరే ఇంకొకటి చూడండి, కలకత్తాలో ఉన్నప్పుడు ఈవిడ దగ్గరికి అందరూ కూడా ఎవరైతే ఈ చరిత్రహీనులు అంటాం కదా, ఎవరైతే కొంచెం జీవితంలో తప్పటడుగులు వేశారో అటువంటి వాళ్ళందరూ పాపం తర్వాత సమాజం వాళ్ళని చాలా వెలివేసేది. అటువంటి వాళ్ళందరూ అమ్మ దగ్గరికి వచ్చేవారు, అమ్మ అందరితోనూ ఒకేలా మాట్లాడేవారు. అలాగే ఒకసారి ఒక ఆవిడ వచ్చింది, అలా తప్పు చేసిన ఒక చిన్న మహిళ వచ్చిందనమాట. వచ్చి ఈవిడ దగ్గరికి వస్తుంటే, అమ్మ సరే జీవితంలో చిన్న తప్పు చేసావు, ఇంక నువ్వు బాధపడద్దు, నీకు ఎప్పుడు కష్టమైనా నా దగ్గరికి రా అని చెప్పారు. చెప్తే చక్కగా వస్తూ ఉండేది, మధ్యలో వస్తూ ఉంటే ఈ అమ్మ దగ్గరికి ఎవరెవరు వచ్చేవారు, గొప్ప గొప్ప భక్తులందరూ వచ్చేవారు. బలరాం బోస్, ఈ రామచంద్ర దత్త, వాళ్ళ ఇంట్లో స్త్రీలందరూ అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి తెలిసింది ఈ తప్పు పని చేసినటువంటి ఈ మహిళ ఈ అమ్మ దగ్గరికి వస్తూ ఉంది, అంటే అటువంటి వాళ్ళు ఉంటే మన దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడం కదా. సో అట్లాగే వీళ్ళందరూ చెప్పారు, అమ్మకి చెప్పండి, అలా అమ్మాయి వస్తే కదా మేము అక్కడికి రాలేము, మమ్మల్ని కూడా ఏమనుకుంటారు, వాళ్ళతో కలిస్తే మాకు కూడా సరైన క్యారెక్టర్ లేదనుకుంటారు కదా, అందుకని మేము రాలేమని చెప్పి అమ్మకి మామూలుగా కబురు పంపిస్తారు. అమ్మ ఒక్క నిమిషం ఏం మాట్లాడలేదట. మాట్లాడకుండా ఒక నిమిషం అయిన తర్వాత అన్నారనమాట, ఈ ప్రపంచంలో అందరూ ఉన్నారు, కానీ ఈ మహిళకి ఎవరు లేరు, నా అన్న వాళ్ళే వదిలేశారు. జీవితంలో తప్పు అనేది ప్రతి మనిషి చేస్తాడు కదా, వెలివేశారు, తనకి నేను తప్ప ఇంకెవరు లేరు ఈ ప్రపంచంలో, అందువల్ల ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తూ ఉంటుంది, ఒకవేళ దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే రాకపోని ఏమైంది, వద్దులే అని చెప్పేసి అన్నారు. దృఢంగా, చాలా దృఢభావంతో అన్నారు. అలాగే ఈ అబ్బాయిలు కూడా వస్తూ ఉండేవారు, జీవితంలో చాలా తప్పులు చేశాం మేము చేసిన తప్పులు నువ్వు వింటే మా మొహం కూడా నువ్వు చూడవు, అటువంటి తప్పులు చేశాం మేము అని చెప్పి అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకునేవారు. కొంతమంది తప్పు చేస్తారు కానీ లోపల కుమిలిపోతూ ఉంటారు, ఎందుకంటే తప్పు చేశామనే బాధ అనేది కొంతమందికి ఉండదు, కానీ కొంతమందికి లోపల కుమిలిపోతూ ఉంటారు. సో అటువంటి స్థాయిలో ఒక అతను వస్తే, నేను చేసిన తప్పులు చెప్తే నువ్వు నా మొహం కూడా చూడవమ్మా అంటే, అదేంటి నాయన, ఒక పిల్లలకి ఏదైనా దుమ్ములో ఆడుకుంటూ ఉన్నారు, ఆ దుమ్ము వాళ్ళకి ఒంటికి తగిలితే కనుక తల్లే కదా దాన్ని శుభ్రం చేయాలి, నువ్వు ఎప్పటికీ నా కొడుకువే, నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నువ్వు నా కొడుకువే అంటే అప్పుడు అతను ఏడుస్తాడనమాట. ఏడ్చి ఇట్లాగ క్షమించేవాళ్ళు ఈ ప్రపంచంలో అసలు ఇంత దయ ఇంత చాలా సులభంగా లభిస్తుంది అని చెప్పి, నాకు ఈ దయ అనేది చాలా ఈజీగా వస్తుందని నేను అనుకోకూడదు, ఇంత ఈజీగా వస్తుందని చెప్పేసి పాపం అతను అంటాడనమాట. ఆ తర్వాత ఇంకొకటి చూడండి, ఆవిడలో అన్ని మతాలు అన్నీ సమానం. ఆవిడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో హిందూ సంప్రదాయంలో జన్మించారు, కానీ అందరి పట్ల ఎటువంటి భావం ఉండేదో చూడండి. మన భారతీయుల్లో అది ఉంటుంది, అమ్మలో కూడా అది ఎంత చక్కగా కనిపిస్తుందో. నివేదిత వాళ్ళు క్రిస్టియన్స్ కదా, వాళ్ళందరూ వచ్చినప్పుడు అసలు ఏమీ ఆవిడ తేడా చూపించలేదు, కూర్చోబెట్టారు, వాళ్ళతో పాటు తిన్నారు, అన్నీ చేసేవారు. వాళ్ళందరినీ కూడా ఎంత చక్కగా చూశారో, అసలు కొంచెం కూడా ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు, ఇది అదే వాళ్ళందరూ చెప్పేవారు, వాళ్ళందరూ విదేశీయులు, వాళ్ళతో ఎందుకు కలుస్తున్నావు, వాళ్ళతో ఎందుకు తింటున్నావు అని ఎప్పుడూ లోపల ఉన్నటువంటి ఛాందస్సులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అందరూ అంటూ ఉండేవారు. కానీ ఏనాడు లెక్క చేయలేదు ఆవిడ విజన్, చూడండి ఎట్లా ఉండేదో. అలాగే ఇంకొకటి సంఘటన, చాలా మంచి సంఘటన, మీకు ఎవరికి తెలిసి ఉండదు, ఇది చాలా
ఎక్కడంటే ఒకటి కలకత్తాలో ఉన్నప్పుడు జరిగింది ఇది. అక్కడ ఒక చిన్న ఈ దర్గా ఉండేది, మనకి ఇక్కడ మస్తాన్ దర్గా ఎలా ఉందో అట్లాగే ఒక దర్గా ఉండేది. దర్గా అంటే ఏంటంటే ఒక ముస్లిం ఫకీర్ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ పేరుతో అక్కడ దర్గా కడతారు. మసీద్ అంటారు, మసీద్ కాదు, మెయిన్గా దర్గా అంటే ఏంటి, వాళ్ళ యొక్క సమాధి. అలాగే అక్కడ భూత్ సాహెబ్ అని ఒక దర్గా ఉండేదంట అక్కడ కలకత్తాలో. అక్కడికి వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికైతే ఇక్కడ అందరూ కూడా హిందువులు అందరూ కూడా వెళ్తారు కదా ఇక్కడికి, మస్తానే దర్గాకి హిందువులు కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొడతారు, వాళ్ళ యొక్క కోరికలన్నీ తీర్చుకుంటారు. మన దేశంలో ఇదంతా చాలా కామన్. అక్కడికి కూడా కలకత్తాలో ఆ దర్గాకి వీళ్ళందరూ వెళ్ళేవారు. అక్కడ ఉండేటువంటి మట్టి ఏదైతే ఉందో, భూత్ సాహెబ్ ఆయన ఉండేవాడు అనమాట అంతకుముందు. అక్కడ మట్టి తీసుకొని అందరికి కొంచెం కొంచెం ఇచ్చేవారు. ఈ సింహవాహిని మట్టి ఎలా ఇచ్చి అందరికీ ఇచ్చేవారు అట్లాగా ఆ మట్టి తీసుకుంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే అదంతా ఎక్కడైతే మనకి అనారోగ్యం ఉందో అక్కడ రాసుకుంటే కనుక అనారోగ్యం పోతుంది. సో అక్కడికి చాలామంది వెళ్తూ ఉండేవారు, అందరికీ మట్టి ఇస్తూ ఉండేవారు అనమాట. అయితే చూడండి, అమ్మ ఒక సాధువు, ఒక స్వామీజీ, ఆయనకు అనారోగ్యమైంది, మలేరియా వచ్చిందనమాట. ఆ మలేరియా రావడం వల్ల అతను చాలా చిక్కిపోయారు, బాగా పాడైపోయింది ఆరోగ్యం. సో ఆ రోజు ఏమంటున్నారంటే, నాయన నువ్వు వెళ్ళి అక్కడికి భూత్ సాహిబ్ అక్కడికి ఆ దర్గా దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తీసుకురమ్మని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి ఆ మట్టి, ఈయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఆ భూత్ సాహిబ్ దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఈ స్వామీజీకి. కానీ అమ్మ చెప్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకొని ఆ లైన్లో నుంచి ఆ మట్టి తీసుకుని అమ్మకి ఇచ్చారు. అమ్మకి ఇస్తే ఆ మట్టి ఇలా తీసుకొని కళ్ళకద్దుకున్నారట అమ్మ. కళ్ళకద్దుకొని, నాయన ఇది నువ్వు తీసుకుని నీ ఒళ్ళంతా రాసుకో, నువ్వు చక్కగా అయిపోతావు అని చెప్తే వెంటనే ఆయన మొత్తం చేతులకి మొహానికి అంతా రాసుకోవడం మొదలుపెట్టారు అమ్మ ఎదురుగాని. అప్పుడు అమ్మ వెంటనే అంటున్నారట, భూత్ సాహెబ్ మరి నా బిడ్డను నువ్వు అనారోగ్యాన్ని తగ్గించి భూత్ సాహెబ్ అని నమస్కారం పెట్టి ప్రార్థిస్తున్నారట అమ్మ. చూడండి ఆ రిలీజియస్ కల్చర్ ఎలా ఉందో చూడండి, అట్లా ఉండేది. అన్నీ అంటే ఎవరు ఏ మార్గంలో వెళ్తున్నా వాళ్ళు ఒకే భగవంతుని ఆరాధిస్తున్నారనే ఆ జ్ఞానం అమ్మ, అది వేదాంత జ్ఞానం అంటే ఇంకేం కాదు. సో ఇది తర్వాత ఈ వేదాంత జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ అంటే దేనిని అగౌరవంగా మాట్లాడరు, చులకన భావం ఉండదు దేని పట్ల కూడా, అందరినీ గౌరవిస్తారు, అన్నిటినీ గౌరవిస్తారు. ఆ శ్రద్ధ అనేది అమ్మలో కనిపిస్తుంది. మీకు అందరికీ తెలిసి ఎన్ని సంఘటనలు ఉన్నాయో. మనుషుల్ని ఏ రోజు ఆవిడ చులకనగా చూడలేదు, చులకనగా మాట్లాడలేదు. అదే కాదు, ఈవెన్ పశు పక్షాదులు వాటన్నిటిలో కూడా ఎంత ప్రేమతో మాట్లాడుతూ ఉండేవారు అమ్మ. ఈవెన్ వస్తువులను కూడా ఎవరో చీపురు విసిరేస్తూ ఉంటే ఎందుకు అలా విసురుతావు, దానికి కూడా ఒక శ్రద్ధ. మనకు పని చేస్తుంది కదా, చీపురు అంటే మనకి సహాయం చేస్తుంది, అది మనకు సేవ చేస్తుంది. అటువంటి దాన్ని ఎందుకు అలా విసురుతావు, ప్రతి దానికి కూడా మనం ఒక మర్యాదనివ్వాలి అని చెప్పేవారమ్మ. దీన్నే శ్రద్ధ అంటారు. ఆ శ్రద్ధ అనేది అమ్మ ప్రతి క్షణం ప్రతి మూమెంట్లో అమ్మలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి, శ్రద్ధ ఎవరికైతే ఉందో ఎవరిని విమర్శించరు, విమర్శనాత్మక దృష్టి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మనలో చాలా తొందరగా, మనకు అందరికీ చాలా కష్టం అది, తొందరగా విమర్శ అన్నది ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడం చాలా తొందరగా చేస్తూ ఉంటాం మనం. ఎవరిలో అయితే ఈ వేదాంత జ్ఞానం ఉందో కంప్లీట్గా ఎవరిని విమర్శించలేరు. సో అమ్మ ఏనాడు ఆవిడకి కీడు చేసినటువంటి వాళ్ళ పట్ల కూడా ఏనాడు కూడా ఆవిడ వ్యతిరేకతను చూపించలేదు, భావించలేదు, విమర్శించలేదు ఏనాడు కూడా. చూడండి, ఒక్కటనే మీరు చూపించండి అమ్మ జీవితంలో, ఎక్కడ కనిపించదు. సో ఈ శ్రద్ధ నుంచి అది వస్తుందన్నమాట. తర్వాత జీవితంలో అమ్మకు వచ్చినటువంటి కష్టాలు, ఎన్ని కష్టాలు వేదాంతంలో ఉంటే కనుక ఇదొకటి చాలా లక్షణం ఏంటంటే, ఎన్ని కష్టాలు పడుతున్నా నేను కష్టాలు పడిపోతున్నానని బాధపడితే ఏడుస్తూ కూర్చోరు. ధైర్యం, స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, సంతృప్తి అనేది వస్తుంది. అమ్మ అంటారు, ఓ కష్టాలు 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 అంటారు, ఏంటి నాకు అర్థం కాదు, నాకు అసలు కష్టం అంటే తెలియదు అన్నారు జీవితంలో. తీరా చూస్తే అన్ని కష్టాలే, ఆ లైఫ్ చదివితే అన్ని కష్టాలే. కానీ ఆవిడంటారు, అయ్యో కష్టాలు కష్టాలు అంటారు, ఎందుకు అలా అంటున్నా, నాకు ఎప్పుడు నేను ఏమైనా స్పెషల్గా ఏంటి నాకు అర్థం కాదు, నాకు ఎప్పుడు కష్టమని అనిపించదే, కష్టాలు దేవుడిచ్చిన వరాలు అంటారు, నాకు ఎప్పుడు కష్టం తెలియదు, ఇక్కడ ఎప్పుడు ఆనందం ఉంటుండేది ఎప్పుడు కూడా అని చెప్తూ ఉంటారు. సో ఇదొకటి వేదాంత, ప్రాక్టికల్ వేదాంతకి ఇదొకటి అనమాట. చూడండి, ప్రతి వాళ్ళకి కష్టంలో ఉన్న వాళ్ళకి సేవ చేయడం, తర్వాత ఎప్పుడు ఆనందంగా ఉండడం, ఈ సంతృప్తి, ఇవన్నీ కూడా ఈ వేదాంతంలో ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. ప్రతి అడుగు కూడా ఇందులో ప్రతిష్ఠితమై ఉంది. ఆ తర్వాత ఇంక చివరిగా ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఏ విధమైనటువంటి అభయవాణి మనకి ఇచ్చారు, మనం ఇందాక చెప్పుకున్నాము. ఎవరు కూడా ఇటువంటి మాట మీరు ఎన్ని తప్పులు చేయండి, ఎన్ని చేయండి, నేను ఉన్నానని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే తప్పులు చేస్తే శిక్షిస్తారు, అవునా కదా? అలాగే కానీ అమ్మ దగ్గర మీరు ఆశ్రయం తీసుకుంటే కనుక, అంటే నువ్వే నాకు దిక్కు అనుకుంటే మన తప్పులన్నింటినీ కూడా క్షమిస్తుంది ఒక తల్లిలాగా.
మనకి ఏం కావాల్సిన ఆవిడ తీరుస్తుంది. చాలామంది భక్తులకి అది అనుభూతి, చాలామంది చెప్పారు అలాగా, అమ్మ దగ్గర ప్రార్థిస్తే అన్నీ మాకు తీరిపోతున్నాయని చెప్పేసి. మీరు ఏది అడిగితే అది, మీరు డబ్బు కావాలనుకుంటే డబ్బు వస్తుంది, అలాగే మీకు ముక్తి కావాలంటే ముక్తి వస్తుంది, జ్ఞానం కావాలంటే జ్ఞానం వస్తుంది. ఏది కావాలంటే మన తెలివితేటలతో ఏం కావాలంటే అది ఆలోచించుకొని మనం అడగాలంతే. సో అమ్మ మనకు అది అభయవాణి ఇచ్చారనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారు, ఆయన కూడా ఇచ్చారు, నేను యోగక్షేమాలు చూసుకుంటానని. కానీ దానికి కండిషన్ పెట్టారు, అనన్యాశ్చింతయంతో మాం, మీరు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తేనే నేను మీ యోగక్షేమాలు చూసుకుంటానన్నారు. అయితే అమ్మ అలా చెప్పారా, మీరేమైనా చేసుకోండి, జస్ట్ నేను ఉన్నానని గుర్తుపెట్టుకోండి చాలు, అదొక్కటే మీరు చేయాల్సింది. సో ఇలాగ మీకు ఒక వాక్యంగా చాలా చోట్ల అనమాట అమ్మ ఎందుకు అంత బాధపడతారు, నేను ఉండగా నేనున్నానని గుర్తుపెట్టుకోండి. అసలు ఆ వాక్యాలు వింటూ ఉంటే అసలు ఎలా అనిపిస్తుందంటే, సో ఈ అభయవాణి మనకు ఎవరు ఇవ్వలేదు, చక్కగా అలా అమ్మగా వచ్చి మన దగ్గరికి వచ్చారు. చూడండి ఇదంతా చిట్ట చివరికి అమ్మ వేదాంతంలో ప్రతిష్ఠితం అయిపోయినారంటే ఇంక ఏంటంటే వేదాంతం ఒక నడిచే వేదాంతం అనమాట అమ్మ, ఇంకేం లేదు. ఆ జీవితం అంతా కూడా వేదాంతం అంతా ఆవిడ జీవితంలో కనిపిస్తుంది. ఇంకెక్కడ ఒక్కటి కూడా ఏమీ చెప్పలేని, పాయింట్అవుట్ చేయలేని వేదాంతం అంటే అమ్మే అనమాట. ఇంకా 100% అటువంటి హృదయం నుంచి, అటువంటి ఏకాత్మతతో నిండినటువంటి హృదయం నుంచి వచ్చిన మాటలు చిట్ట చివరిలో ఏమన్నారమ్మా, ఈ ప్రపంచం అంతా నీదే, ఈ ప్రపంచంలో ఎవ్వరూ పరాయి వాళ్ళు లేరు, అందరూ నీ వాళ్ళే, నువ్వేం చేయాల్సింది ఒక్కటే, అందరినీ నీ వాళ్ళుగా చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది ఒక్క మాటను మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక కమ్యూనిటీలో ఉంటున్నాను, ఒక ఫ్యామిలీలో ఉంటున్నాను, ఒక 10 మందితో ఉంటున్నాను. 10 మందితో సమానంగా నా భావాలు ఒకేలా ఉంటాయా? ఉండవు, ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటాయి. జీవితం అడ్జస్ట్మెంట్ లేకుండా జీవితం ఏంటి చెప్పండి. అంటే ఒక 10 మందితో నేను ఉంటున్నప్పుడు ఈరోజు ఒక ఇద్దరితో నేను సయోధ్యగా ఉన్నాను, నాతో బాగుంది, నాతో మిగిలిన వాళ్ళందరికీ ఎప్పుడు దెబ్బలాడుతూ ఉంటాను, నచ్చదు వాళ్ళ పనులు, వాళ్ళందరినీ కూడా నీ వాళ్ళుగా చేసుకో అని చెప్తున్నారు అమ్మ. అది జీవితంలో ఉద్దేశం. అది మీరు ఎక్కడికి వెళ్ళి జపాలు తపాలు సాధనలో వదిలేసేయండి. ఫస్ట్ మనం చుట్టూ ఉంటున్న వాళ్ళతో ఏది నన్ను వాళ్ళని విడదీస్తూ ఉంది, దానికి నేను ఏం చెయ్యాలి అన్నది ఆలోచించాలి. మీకు ఆ సంఘటన తెలుసు కదా, అమ్మ కిళ్ళీలు తయారు చేస్తున్నారు, కిళ్ళీలు తయారు చేస్తున్నప్పుడు ఒక మంచివి చెడ్డవి పక్కన పెడుతున్నారు. ఎవరో అడిగారు వచ్చి, అది ఎవరివి, ఇది ఎందుకు సెపరేట్గా చేస్తున్నావు అంటే, ఇందులో మసాలాలన్నీ వేస్ట్ చేశాను, ఇందులో మామూలుగా చేశాను అంటే. అది ఎందుకమ్మా అంటే, ఈ మామూలుగా చేసినవి ఏమి రుచి లేనివన్నీ కూడా రామకృష్ణుల వారికి అంట. ఎందుకంటే రామకృష్ణుల వారు నా వాళ్ళే, ఆల్రెడీ నా వాళ్ళు, ఆయన ఏం చేసినా నన్ను ఏం చేయరు, ఆయనతో నాకు అంతా అయిపోయింది, ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇకపోతే మిగిలిన వాళ్ళందరినీ నా వాళ్ళుగా చేసుకోవాలి, ఇది తెలివితేటలంటే. సో ముందుగా వాళ్ళు మన వాళ్ళుగా చేసుకోవాలి, తర్వాత మంచి మాటలతో, తర్వాత కొంచెం సహాయం చేసి, వాళ్ళ జీవితంలో కష్టాలను సహాయం చేసి, ఈ విధంగా మనుషుల్ని నా వాళ్ళుగా చేసుకో. ఎంత గొప్ప విషయం చెప్పండి, ఇది ఎంత గొప్ప విషయం. ఇంట్లో కూడా ఇప్పుడు నలుగురు ఉంటాం, ఇక్కడ భార్య భర్త పిల్లలు అందరూ ఉంటాం. మనం ఒకళ్ళనొకళ్ళు ఫ్రెండ్షిప్ అనేది రావాలి, ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ రావాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళలో దోషాలు ఉంటాయి, వీళ్ళల్లో దోషాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా శాసించకూడదు. ఎలా చేసుకోవాలి వాళ్ళని, వాళ్ళ దోషాలని మనం క్షమిస్తూ ఉండాలి, క్షమిస్తూ ఉండి వాళ్ళ కోసం మన సాక్రిఫైస్ ఎలా వస్తుంది చెప్పండి. ఒకరి పట్ల ఒకరి భావం, అంతరంగికత ఎలా వస్తుంది చెప్పండి. ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకోవాలి, త్యాగం చేసుకోవాలి. పనిలో కాదు, భావంలో కాదు, ఎందులో ఉన్నా సరే త్యాగం ద్వారానే మనుషుల యొక్క బంధాలు చివరి వరకు నిలబడతాయి. ఎంతసేపు దోషాలు చూస్తే ఇది అని చెప్పేసి చేస్తే ఏ రోజు మనకు సాల్వ్ అవ్వదు ప్రాబ్లమ్స్. ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీలో కాదు, ఎక్కడైనా కాదు, ఎక్కడైనా మనతో పడట్లేదు అనుకుంటే దాన్ని నేను సరి చేసుకోవాలి భగవంతుడి యొక్క సహాయంతో. ఇదే నాకు ఛాలెంజ్ జీవితంలో. అత్తగారితో పడట్లేదు కోడలికి, ఇది నాకు ఛాలెంజ్. నేను మంచితనంతో వాళ్ళని జయిస్తాను. నేను ఎదుటి వాళ్ళు మనకులా ఉండకపోవచ్చు, కానీ నేను నా మంచితనంతో, నా త్యాగ గుణంతో నేను వాళ్ళని జయిస్తాను ఎట్లాగైనా సరే. ఇది మనం నేర్చుకోవాలి. అందరూ కూడా నేర్చుకుంటే ఏం లేదు, మనకే శాంతిగా ఉంటాం. శాంతియుతంగా జీవించకపోతే ఎందుకు చెప్పండి, ఎప్పుడు ఏదో సంఘర్షణ లోపల మనుషులతో. సో ఈ విధంగా మనం తయారవ్వాలి, అది అమ్మ మనకు చెప్తున్నారు. సో ప్రపంచాన్ని నీదిగా చేసుకోవడానికి ప్రయత్నించి, ప్రపంచంలో ఎవ్వరూ కూడా పరాయి వాళ్ళు కాదు. ఈ వేదాంతం చెప్పేది ఏంటి, అందరూ ఒకటే, మనం అందరూ కూడా ఒకే సూత్రంతో బంధించబడి ఉన్నాము, అది వేదాంతం చెప్తుంది. సో దీనిని చక్కగా మీరు అర్థం చేసుకుని అమ్మని అందరూ కూడా వాళ్ళ జీవితాల్లోకి తీసుకుంటే ఎవ్వరికి ఏ సమస్య ఉండదు. సో దీనితో ఈరోజు అమ్మ జీవన సరళి వేదాంత మృదు రవళి, దీన్ని మీరు మనసులో ఉంచుకొని అమ్మ జీవితాన్ని చదవండి. ఇంకా కొత్త గొప్ప సత్యాలన్నీ కూడా నాకు అర్థం అవ్వనివి కూడా మీకు అర్థమవుతాయి.
సో ఈ విధంగా మన జీవితాల్ని అమ్మ నీడలో తీర్చిదిద్దుకుందాం. ఆ శక్తిని మనకు అమ్మ ప్రసాదించాలని కోరుకుందాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.